హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కువైట్ సిటీ మాల్యాకి వెళ్తున్నాను. ఎందుకంటే ఇండియా నుంచి ఒక ఫ్రెండ్ వచ్చారనమాట. అతను ఒక 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ పైన అయిందనమాట అతను నేను కలిసి. సో అతను కువైట్కి వచ్చిన్నారు. సో అతను టూరిజం పైన వచ్చిన్నారనమాట. సో అతను మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. సో అతనితో ఈరోజు జర్నీ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఇలాగా బస్ స్టాప్కి వచ్చాను. బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తాను అనమాట. బస్ వస్తుంది. ఇది బస్ వచ్చి 103 అనమాట. కువైట్ సిటీ మాల్యాకి వెళ్ళాలంటే 103 ఎక్కాల్సి ఉంటుంది. 103 బస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బస్ ఎక్కుదాము, చూద్దాం. అలాగే లైన్లో ఉంటుంది. चक्कर आ जाते क्या तो है नहीं टिकट दिखा सकता है अगर कोई देखेगा तो है टिकट है ये नहीं ना दिखा सकता। कितनी दूर होगा यहाँ से ये तो बहुत दूर है, बहुत दूर मंगा వెహికల్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా స్పీడ్ వెళ్తుంటాయి. మినిమం 120 వెళ్తుంటాయి అనమాట. చూసారా, బోర్డు కూడా ఉంది అక్కడ. 120 స్పీడ్ అనమాట. అందులో ఇక్కడ 4 రోడ్స్ ఉంటాయి. 4 రోడ్స్లో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్పీడ్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ బైక్లు కానీ 4 వీలర్స్ కానీ రోడ్డు పైన ఆపడానికి లేదనమాట. రోడ్ సైడ్కి ఆపాల్సి ఉంటుంది. అసలు బైకులకి అయితే నాట్ అలౌడ్ రోడ్డు పైన.
బిల్డింగ్నే పానాసోనిక్ బిల్డింగ్ అంటారు. ఇది మాలియా బస్ స్టాప్. ఈ నెల 25, 26 తారీఖున వీళ్ళకి రిపబ్లిక్ డే అని, ఇండిపెండెన్స్ డే కాబట్టి లైట్ సెట్టింగ్స్ అన్నీ చేశారు. అన్ని బిల్డింగ్స్ కలకలాడిపోతాయి, రంగులు రంగులు. ఒకసారి ఎత్తన రాజారాం గారు మా ఫ్రెండ్. ఇదే మాలియా రోడ్డు, ఇది మెయిన్ బస్ స్టాప్. ఇది జనాలు ఇటుపక్క అటుపక్క. ఈరోజు శుక్రవారం కదా, జనాలు ఫుల్ రష్ ఏదైనా ఉంటున్నారు. ఆ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో సూకులు ఉంటాయి, అంటే మామూలు కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, మన ఇండియాకి సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఇతను ఏంటంటే మాకు మా ఫ్రెండ్ అనమాట. ఇతను తెలుగు కళా సమితి కువైట్ వాళ్ళ ఆహ్వానం మేరకు ఇండియా నుంచి వచ్చారనమాట. ఇతనికి సన్మానం చేస్తుంది మన కువైట్ ఎంబసీ యొక్క అంబాసిడర్. అతని ద్వారా సన్మానం అందుకున్నారు. ఇతను మేము ఏంటంటే గత 16 సంవత్సరాలుగా మేమిద్దరం ఫ్రెండ్స్. వైజాగ్లో మేము 2003లో ఒకే కంపెనీ కోసం పనిచేసాము. అప్పట్లో మా గురువు గారుగా ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్గానే ఉన్నాం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలవడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. యాంటీ పీస్